ఇప్పుడు వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. యూట్యూబ్లో వాక్యం వింటున్నటువంటి ప్రతి సహోదరి సహోదరికి కూడా చింతపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం తరపుగా వందనాలు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారు కదా? ఇంతవరకు కీర్తన ద్వారా దేవుని కనపరిచాం. ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను కనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. మోహన్ జీవాధిపతి సృష్టికర్త మీకు స్తోత్రాలు నాయన. గతించిన శుక్రవారం నుంచి ఇంత పర్యంతము మీ మహా దయచేత కృపచేత నన్ను మమ్మల్ని సజీవులతో ఉంచి సురక్షితంగా కాచి కాపాడి ఈ రాత్రి సమయంలో ప్రియుల వేడుకతో కలిసి మీ సన్నిధిలో ప్రార్థించటకు వాక్యం ధ్యానించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. భయంకరమైనటువంటి దినాల్లో కరోనా మహమ్మారి 3వ దఫా విస్తరిస్తున్నటువంటి ఈ తరుణంలో మీ కృప మీ కాపుదల మాకు అనుగ్రహించి ఆయన ఈ రాత్రి సమయంలో మీ సన్నిధిలో వాక్యం నేర్చుకోవడానికి సమావేశమైన మీ నాయన బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను నియమించండి. అలాగే యూట్యూబ్లో నాయన మీ యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రతి సహోదరి సహోదరులను వారి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని చూపమని మీ జ్ఞానంతో నింపాలు చేయమని విజ్ఞాపన చేస్తున్నా. ప్రియమైనటువంటి మీ బిడ్డలకు పరిశుద్ధమైనటువంటి లేఖనాలు బోధిస్తున్నట్టుగా నన్ను నా జ్ఞానాన్ని మరుగుపరిచి మీ జ్ఞానంతో నింపాలు చేసి వాక్యాన్ని ఉన్నట్లుగా బిడ్డలు నేర్చుకోవడానికి కావాల్సిన సహాయం చేయమని నా ప్రభా నా తరపుగా మీరే మాట్లాడి మీ నామకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకుంటారని దానికి వ్యతిరేకమైనటువంటి సమస్త విధమైన సాతాన శక్తులను మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ గుణాలను బంధిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనని పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గత వారము మనం నేర్చుకుంటున్నటువంటి పాఠ్య భాగంలో పావురం గురించి మనం ఆలోచన చేస్తున్నాం. నిష్కల్మషులుగా ఉండాలి. పావురముల వలె ఎలా ఉండాలి? నిష్కల్మషులుగా ఉండాలి అని చెప్పి పావురం గురించి ఒక్క గుణము దాని యొక్క గుణము ఒకటి ఆలోచన చేసాం గత వారంలో. పావురం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ఆ పావురం యొక్క చూపు, పావురం యొక్క నడక, పావురం యొక్క ఆహారము, పావురం యొక్క సహవాసము, పావురం యొక్క ఉపయోగాలు, పావురం యొక్క దాని యొక్క ఆరోగ్య పరిస్థితులు, చాలా పాఠాలు పావురాల గురించి మనం నేర్చుకోవచ్చు. యేసుప్రభువు తన శిష్యులు పంపిస్తూ 12 మందిని పావుల వల్లే వివేకులను పావురముల వల్లే నిష్కల్మషులుగా ఉండాలి అని చెప్పన్నాడు. ఆనాడు వారు ఆయన వారితో చెప్పినటువంటి మాట ఈనాడు మరి సంఘముతో చెప్పేటువంటి మాట. సంఘము నిష్కల్మషమైనటువంటి పావురం వలె ఉండాలి. కల్మషంతో కూడా ఉండకూడదు. అలా ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం దాని నుంచి ఒక్కొక్క విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈ దినాన్ని పావురం గురించి మనం ఆలోచన చేస్తూ అది చూసేటువంటి విధానం గురించి మనం ఆలోచన చేద్దాం. అలాగే అది నడిచేటువంటి నడకను బట్టి మనం ఆలోచన చేద్దాం. అది తీసుకున్నటువంటి ఆహారాన్ని బట్టి మనం ఆలోచన చేద్దాం. పావురం యొక్క చూపు నిష్కల్మషంగా ఉంటుంది, అమాయకంగా ఉంటుంది. పక్షుల్లో కాకిని చూస్తుంటే కాకి ఎలా చూస్తుందండి? బెదురుతా చూస్తూ ఉంటాయి, అవునా? మరి పావురాన్ని చూడండి, దాని చూపు ఎలా ఉంటుందో. దాని కళ్ళు కూడా గుండ్రంగా పెద్దవిగా ఉంటాయి. దాని చూపు చక్కటి అయినటువంటి చూపు. మరి మన యొక్క చూపు కూడా పావురపు చూపు వలె ఉండాలి. సమతుల్య గ్రంథం 4వ అధ్యాయము 25వ వచనంలో
మహాజ్ఞాని సొలొమోను గారు అంటున్నారు, సామెతల గ్రంథం 4వ అధ్యాయము, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను ఎలా చూడాలంట? మన చూపులు ఎట్లా ఉంటున్నాయి? పావురం చూపు నిష్కలంకమైనటువంటి చూపు. పావురం వలె మనం ఉండాలి అంటే మన చూపు ఇటు అటు చూడక ఎలా ఉండాలి? సూటిగా ఉండాలి. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనంలో గొలియాతును చంపి దావీదు వస్తున్నటువంటి సమయంలో ప్రజలంతా కూడా సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది శత్రువులు చంపారని చెప్పి దావీదు పొగుడుతూ ఉంటే, ఆ సందర్భంలో చదవండి 9వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. లేదా కాబట్టి నాట నుండి అంటే ఎప్పటి నుండి? ప్రజలంతా కూడా దావీదును సౌలు కంటే హెచ్చించి గొప్పగా చెబుతూ ఉన్నా ఆ నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు చూపెను, నిలిపెను. ఏ చూపమ్మా? విషపు చూపు, అసూయతో కూడినటువంటి చూపు. పావురపు చూపు అటువంటిది కాదు, నిష్కల్మషమైనటువంటి చూపది. మనము విషపు చూపు కలిగి ఉండకూడదు. దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం. ఆలోచన వెళ్తున్నాం. ఒకసారి హవ్వమ్మ ఎరేడు తోటలో పండును చూసింది, దాని రంగును చూసింది. అవునా? అది చూసి ఏం చేసింది? కావాలని ఆశపడిపోయింది. ఏమైపోయింది? ఆలోచన కలిగి ఉండాలి మనం. యోసేపు అన్నలు ఉన్నారు. యోసేపు కొరకు తన తండ్రి రంగుల చొక్కాయి చేయించాడు. యోసేపు అన్నలు ఆ రంగుల చొక్కాయి చూసి యోసేపు మీద పగబట్టి ఉన్నారు. ఎప్పుడు చంపాలా యోసేపుని? దానికి కారణం ఏంటి? వాడు అన్నలు చూసింది ఏంటి? రంగుల చొక్కాయి చూసి. అన్నలకే తమ్ముడి మీద ద్వేషం వచ్చింది, చంపాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. ఆకాను అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు. ఆకాను ఏ దేశం అది శబ్దమైంది? రాహాబు ఉన్నటువంటి దేశం అది ఏ దేశం? చెప్పాలి. ఎరికో పట్టణాన్ని, ఎరికో పట్టణం శబ్దమైనది. ఎవరితో చెప్పాడు? ఆ పట్టణం శబ్దమైనది. ఆ పట్టణాన్ని మనం దోచుకునేటప్పుడు అందులో ఆ శబ్దమైనది ఏది కూడా మనం తీసుకురావడానికి ఎప్పుడూ తీసుకుంటానికి వీల్లేదు. దేవుని మందస్సము, దేవుని యొక్క మందిరంలోనికి ఆ ధరణినంతా కూడా వెళ్ళాలి తప్ప ఎవరు వ్యక్తిగతంగా దేన్ని ఆశించొద్దని చెప్పి యెహోషువ ముందు వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఆకాను బంగారు మరి షీనారు వస్త్రాన్ని వాటిని చూసి ఏమైపోయాడు? టెంప్ట్ అయిపోయాడు. చూశాడంతే. చూసి యెహోషువ చెప్పిన మాట కూడా మర్చిపోయి, అంటే అతని చూపు ఆ వస్తువులను, ఆ బంగారం, ఆ ధనం చూడటంతో అతని చూపు ఏమైపోయింది? నాయకుని యొక్క మాట కూడా పెడచెవిన పెట్టి గలిగేటట్టుగా చేసింది. ఏమయ్యాడు? చివరికి తన కుటుంబంతో సహా రాళ్లతో కప్పిపెట్టబడ్డాడు. అబ్రహాము చూపు దేవుడు దేనికి శిల్పియో నిర్మాణుడని విన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం వైపే చూస్తూ ఉన్నాడు అబ్రహాం. అంటే తన కొరకు స్థిరమైనటువంటి నివాసం ఏర్పాటు చేసుకోలేదు. అబ్రహాం చూపు ఎక్కడుంది? పైన దాని మీదే ఉందంటే. కానీ లోతు చూపు ఎక్కడుంది? సొదొమ గొమొర్రా ప్రాంతం వైపు ఉంది. లోతు దేని చూశాడు? సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని చూసి అది నాకు బాగా కావాలని చెప్పి కోరుకున్నాడు. ఏమయ్యాడు చివరికి? మన జీవితాల్లో ఏం కోరుకుంటున్నాం?
చూపు దేని మీద ఉంటుంది ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. దావీదు చూశాడు చూపు బత్షెబను చూడటంతో పాపంలో పడ్డాడు. చూడటం తప్పు కాదు, కానీ పాపంలో పడటం తప్పు. చూస్తున్నాం మనం చాలా రకరకాలైనటువంటి వింతలు విశేషాలు చూస్తూ ఉంటున్నాం. కానీ చూసి అది చెడ్డది అని అనుకున్నప్పుడు రెండోసారి దాని వైపు అనుకోకూడదు. ఇది వరకు వాల్ పార్ట్స్ నుండి సినిమా పార్ట్స్ వస్తుంది. ఇప్పుడు వాల్ పార్ట్స్ కనపడతలేదు వాళ్ళ మీద. ఆ పెద్ద పెద్ద వాల్ పార్ట్స్ పడ్డా ఉంటాయి. మీరు దారంటే నడిచెళ్ళేవాడు ఆ పార్ట్స్ అంటే తోస్తా కొన్ని యాక్సిడెంట్ కూడా అయిపోతుంది. వాళ్ళు ఏదైనా చదువుతారు దాని మీద ఆ గోడకు ఉన్నటువంటి ఆ పార్ట్స్ చూస్తూ ఉంటారు. నీ చూపు ఎక్కడ ఉంది ఒకసారి ఆలోచన కలిగి దావీదు యొక్క చూపు. ఇంకా చూపుల గురించి చాలా రకరకాల చాలా విషయాలు ఉన్నాయి మనం నేర్చుకోవాలండి. పావురము చూపు నిష్కల్మషమైనది. పావురము వల్లే మనం చూడాలి, మన చూపు అట్లా ఉండాలి అనేటువంటి విషయాన్ని పావురాన్ని గురించి మనం నేర్చుకోవాలి. దాని నడక గురించి మనం ఆలోచన చేస్తే పావురపు నడక ఎంత అందంగా ఉంటుందో చూసారు ఎప్పుడన్నా? పావురపు కాళ్ళకి మోకాల కింద కూడా వెంట్రుకలు ఉంటాయి. ఏ పక్షికి అలా ఉండవు, మోకాల కింద వెంట్రుకలు ఉండవు. పావురాన్ని ప్రత్యేకించి పావురముల వల్ల మీరు నిష్కల్మషులుగా ఉండండి అని యేసు ప్రభువారు శిష్యులు చెప్పిన మాట. ఈ రాత్రి సమయంలో సంఘముతో మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. సంఘమా, నువ్వు పావురము వలె ఉండు, నిష్కల్మషంగా ఉండు, నీ చూపు పవిత్రంగా ఉంచుకో. ఇవాళ చూపుల్లో రకాల గురించి ఆలోచన చేశాం. రకరకాలైనటువంటి చూపులు, అవునా? ఏ చూపు కావాలి మనకి? నిష్కల్మషమైనటువంటి చూపు కావాలి, పావురపు చూపు కావాలి మనకి. మన నడక ఎలా ఉంది? పావురపు నడక నడుస్తూ ఉంటే మరి హంసలు మనం చూడలేదు, హంసలు అడగాలని చెప్పి మరి కవులు చెబుతూ ఉంటారు. మనం చూడలేదు. హంసలు ఎవరైనా చూసారా? నేను చూడలేదు. మరి మీరు ఎవరైనా చూసారేమో నాకు తెలియదు. హంసలు నడక అని చెప్పి అంటారంటే, కానీ పావురపు నడక మనం చూసాం. పావురాలు చూస్తున్నాం కాబట్టి పావురం నడుస్తూ ఉంటుంది. కాకి నడక చూస్తే ఎలా ఉంటుంది? పిచ్చిక నడక చూస్తే ఎలా ఉంటుంది? చూడండి, మిగిలిన పిట్టుల నడక ఎలా ఉంటాయి, పావురం నడక ఎలా ఉంటుంది? చాలా అందంగా ఉంటుంది పావురము నడక. మరి మన నడక ఎలా ఉండాలి? మన నడక ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. యోబు గ్రంథం 34వ అధ్యాయము 21వ వచనంలో, యోబు గ్రంథం 34వ అధ్యాయం 21వ వచనం. ఆయన దృష్టి నరుల మార్గం మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి మన నడక, నడిచే నడక ఆయన చూస్తున్నాడండి. అందరి నడకలు చూస్తున్నాడు. నడక అంటే మన కాళ్ళతో నడిచేటువంటి నడక కాదు, మన ప్రవర్తన. పెళ్లి నాడు పెళ్లి కుమార్తె యొక్క అడుగులో అడుగు వేసుకుని పెళ్లి కుమార్తె నడిపిస్తారు. 7 అడుగుల బంధం ఉంటాయి, 7 అడుగులు నడిపిస్తారు. అంటే ఆయన యొక్క అడుగులో అడుగు వేసి అక్కడ నడిస్తే ఇక జీవితం అంతా కూడా అలాగ భర్త యొక్క అడుగు జాడలలో భార్య నడవాలి అని మన సాంప్రదాయం, మన భారతదేశం యొక్క సాంప్రదాయం. ఆయన మన నడకలన్నీ కూడా కనపెడుతున్నాడు. అందరి నడకలు ఆయన తెలుసు, అందరి నడకలు ఆయన చూస్తుంటున్నాడు. మరి మన నడక ఎట్లా ఉంటుంది? హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనంలో, హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. మన పిల్లల్ని చెయ్యి
అస్వస్థతల వారైపోతున్నాం, దేవునికి దూరం అయిపోతున్నాం. మా తండ్రి కొడుకులు పెడుతున్నారు. డాడీ, తండ్రి అంటున్నాడు, నాయనా నా చెయ్యి నువ్వు పట్టుకో అంటున్నాడు. నా చెయ్యి నువ్వు పట్టుకో అంటే కొడుకు అంటున్నాడు, అది కాదు డాడీ, నువ్వే నా చెయ్యి పట్టుకో అంటున్నాడు. నువ్వే నా చెయ్యి పట్టుకో. ఎవరు నడపాలి? ఎవరు పట్టుకోవాలి? తండ్రి ఏమో నా చెయ్యి పట్టుకోరా బాబు అంటున్నాడు, కొడుకేమో నువ్వు నా చెయ్యి పట్టుకోమంటున్నాడు. అందులో భావం ఏంటో తెలుసా? ఆయన తండ్రి చెయ్యి కొడుకు పట్టుకుంటే ఐస్ క్రీములు చూసినా, చాక్లెట్లు చూసినా ఆ చెయ్యి వదిలేసి వెళ్ళిపోతా ఉంటాడు. అదే తండ్రి కొడుకు చెయ్యి పట్టుకున్నాడు అనుకో, పట్టు లోయలో, కొండలలో, లోయలలో ఎక్కడ నడిచినా తండ్రి తన చెయ్యి పట్టుకున్నప్పుడు వీడు పడిపోయినా సరే, జారిపోయినా సరే ఆ చెయ్యి ఎక్కడ ఉంది అంటే పౌలు గారు అంటారు, నీ చేతితో నన్ను పట్టుకో, నీ చేతితో నన్ను పట్టుకో. దేవుని చేతిలో మనం ఉండాలి, ఆయన చేతికి మనం చెయ్యాలి. ఆయన నడిచిన, ఆయన నేర్పిన నడక ప్రకారంగా మనము నడవాలి. నడక నేర్పిన వాడు ఆయనే. మనకు అలా నడవాలి అన్నది ఆయన నేర్పాడు. ఆయన అడుగు జాడల్లో మనం నడవలసినటువంటి మార్గం ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. భక్తిహీనుల త్రోవను చేరకుము, భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గం నడవకుము, దుష్టుల మార్గమున నడవకుము. మనం రానటువంటి మార్గం అది. ఏ మార్గం అది? దుష్టుల యొక్క మార్గం. మరి ఎట్లా నడుస్తున్నాం? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దుష్టుల మార్గంలో నడుస్తున్నామా? మొట్టమొదటి కీర్తనలో దావీదు ఏమంటున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక. మన నడక ఎట్లా ఉంది? పౌరము నడక ఎట్లా ఉంది? పౌరాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి? పౌరునికి నడక కిందని నడక నడుస్తుంది. మరి మనం ఎలా నడుచుకోవాలి? దుష్టుల మార్గంలో మనం నడవకూడదు. కానీ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో మనం ఎలా నడవాలో అక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు పరిశుద్ధాత్ముడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఎలా నడుచుకోవాలి? మన నడక ఎలా ఉండాలి? దేవుని పోలి నడుచుకోవాలి. దేవుని యొక్క అడుగు జాడల్లో నడుచుకోవాలి. పావురము నడక తిన్నని నడక, అది వంకరగా టింకరగా నడవదు. పీత నడక ఎలా నడుస్తుందో బాగా నడుస్తుంది. పీత ఇటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది. గాడిద ఎలా నడుస్తుంది? తిన్నగా నడుస్తుంది. కానీ అది కూడా అంతే, ఇటు ఇటు వెళ్ళదు. ఎంత సలగినా వెళ్తుంది. గాడి నడక, గాడి నడక, పీత నడక మనకు వద్దు. ఎవరు నడక కావాలి? పావురము నడక కావాలి. పావురము నడక ఎటువంటిది? తిన్నని అన్నమాట. తిన్ననేటువంటి మార్గంలో మనం నడవాలి. ఎన్నిసార్లు వాక్యం మనం విన్నా సరే తిన్ననైన మార్గంలో నడవట్లేదు. మనం ఒక్కదాకా వంకర దాన్ని భక్తులేసి కట్టేస్తే సరే ఆ కట్టి పెడితే మళ్ళీ వంకర అయిపోతుంది. మన చింతలు కూడా అలాగే ఉన్నాయి. అలా ఉంటే ప్రయోజనం ఉందా? ఈ రాత్రి సభలో ఒకసారి ఆలోచించేద్దాం. అటువంటి జీవితాన్ని మానేద్దాం, అటువంటి నడక మానేద్దాం. పావురాలు చూద్దాం, పావురం వల్ల నడుద్దాం. మూడవదిగా మనం చూస్తే పావురం తినేటువంటి ఆహారం ఏంటి? పావురం ఏం తింటాలి? పుచ్చిపోయినవి, పిల్లిపోయినవి తిందండి. అది ప్రశస్తమైనటువంటి దూర పండు చక్కటి ఆహారం తింటాలి. మరి మనమేం తింటున్నాం? మన ఆహారం ఏంటి? శ్రేష్టమైన ఆహారం తింటున్నామా? శ్రేష్టమైన ఆహారం ఎవరు తింటారో తెలుసా? శ్రేష్టమైన ఆహారం అంటే ఆహారంలో కూడా అమ్మా శ్రేష్టమైన ఆహారం ఉంది, శ్రేష్టము కానిటువంటి ఆహారం ఉంది. ఉందా లేదా చెప్పండి. కొన్ని పదార్థాలు ఏంటంటే
కలుగుతుందా కలగా? తినకూడని పదార్థాలు ఉన్నాయి, తినదగిన పదార్థాలు ఉన్నాయి. పాత నిబంధనలు అయితే ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుడు చెప్పాడు కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదు. నవ నిబంధనలు అయితే మన క్రీస్తు యొక్క ఇప్పుడు క్రైస్తవ యుగంలో ఏది తిన్నా ప్రార్థన చేస్తూ తినాలి. ప్రార్థన చేసుకోవడం వల్ల అది పరిశుద్ధపరచబడుతుంది. మంచి పదార్థాలు ఎవరు తింటారు? యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం. మీరు సమ్మతించిన మాట విని ఎడల, మీరు సమ్మతించి బలవంతంగా కాదమ్మా, సమ్మతించి నా మాట విని ఎడల, నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. అనుభవిస్తారు. అంటే భూమి నుంచి ఆహారాన్ని దేవుడు మనకి రప్పిస్తున్నాడు. భూమి నుంచి సమస్తాన్ని మన ముఖానికి రాసుకునే తైలం కూడా భూమి నుంచి ఆయన పుట్టిస్తున్నాడు. మీరు సమ్మతించి ఆయన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలని మీరు ఏం చేస్తారు? అనుభవిస్తారు. అంటే మంచి పదార్థాలు అనుభవించాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క మాటకు సమ్మతించాలి, ఇష్టపడాలి. దేవుని సంబంధమైన వాడు దేవుని మాట వింటాడు. దేవుని సంబంధం కాని వాడు దేవుని మాట లక్ష్యం చేయడు. వాడు ఇష్టానుసారంగా తింటాడు. కాదు చూడండి, ఏం తింటాడు? మనం కాటకి ఉమ్మేసిన తినేస్తాడు, చీముడు తీరేసిన తినేస్తాడు, పనికి మాని అన్ని తినేస్తాడు. పశువులు చచ్చిపోతాయి, ఆ రోడ్డు పక్కన పడేస్తూ ఉంటారు. ఈ కాకులు రాబోతులన్నీ తినేస్తూ ఉంటాయి. పౌరులు తింటారా? వెళ్ళి పౌరులు ముట్టుకుంటారా? అసలు టచ్ చేస్తుంది, అసలు ఆ దగ్గరికి వెళ్తారా? మరి మనమేంటి పనికి వాళ్ళు పెంటంతా తినేస్తున్నాం. పిజ్జాలంట ఏంటో రకరకాలు అది తింటే మన కడుపుని దోషం చేస్తాయి. ఆ డ్రింకులు అంట తాగేస్తున్నారు. అది తాగుతున్నా బాబు సైకిల్ చెప్తున్నారు. దాన్ని మరమిట్టే చదువుకోవడమో క్రిమినల్ ఏమున్నాయి ఇందులో? క్రిములు ఉన్నాయంట. క్రిమి సంహారక మందు ఏవో క్రిములు ఉన్నాయి. మనకు పెట్టేసి తాగొద్దని చెప్తున్నా. తాగొద్దన్నయ్య తాగుతూ ఉంటాం, తినొద్దన్నయ్య తింటూ ఉంటాం. పౌరులు మాత్రం మంచి శ్రేష్టమైన ఆహారం తింటాం, అంచేత ఆరోగ్యంగా ఉంటాం. మనం అడ్డమైన గడ్డి తినేస్తుంటే ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, నొప్పులు వచ్చేస్తున్నాయి, అజీర్తులు చేసేస్తున్నాయి. అవునా? మనం తినేటువంటి ఆహారాన్ని బట్టే మన ఆరోగ్య విధానం ఉంటుంది. కానీ శ్రేష్టమైన ఆహారం తినాలి అంటే సమ్మతించి దేవుని యొక్క మాట మనము వినాలి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించదని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. ఎలా ఉందంట? శుద్ధి తేనె ధారణ కంటే మధురమైనది దేవుని యొక్క వాక్యం. దేవుడు మరి యెహెజ్కేలుకు ఇస్తున్నాడు, నరపుత్రుడా, నేను ఇస్తున్నటువంటి ఈ గ్రంథాన్ని ఆహారంగా తీసుకొని దాంతో నీ కడుపు నింపుకో. దీంతో మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల వాడు జీవిస్తాడు. ఆహారం లేకపోతే చనిపోడు. దేవుని యొక్క మాట లేకపోతే చనిపోతాడు. కనుక మనం పూజించాల్సింది ఏంటమ్మా? దేవుని యొక్క వాక్యాన్ని పూజించాలి. అది యెహెజ్కేలుకి ఎలా ఉందంట? తేనె వలె మధురముగా ఉన్నది అని చెప్పంటున్నాడు. చుట్టే తేనె వంటి వాక్యము మంటిలో వేసేస్తున్నావు అంటున్నాడు. చక్కటి కీర్తన మనకు ఉంది. మట్టిలో వేసేస్తున్నావు. ఆ వాక్యం మధురమైనటువంటి ఆ వాక్యం చూసి నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. ఆ వాక్యం నువ్వు తింటే అది నీ మనసులో ఉండాలి. ఆ వాక్యం ఏదో తెలుసా? యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం. యేసు ప్రభువు గారు చెప్తున్నా, ఆ వాక్యం ఎవరో చెప్తున్నా,
ఎవరు తినాలో చెప్తున్నా. పరలోకము నుండి దిగి వచ్చిన పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే ఈ ఆహారమును భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును. వాడు ఎల్లప్పుడూ జీవించు. అమ్మా, జీవాహారం నేనే అని చెప్పి యేసు ప్రభువు చెప్తున్నారు. అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలు సైన్యం నడుస్తున్నటువంటి సందర్భంలో పై నుంచి మన్నాను పంపించాడు దేవుడు. దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని మన్నాను పంపిస్తే ఆ మన్నా వాళ్ళకి ఎకసిక్కం అయిపోయింది. ఆ మన్నా కంటే మంచిది, మన్నా కంటే మించినది ఏదది? యేసుక్రీస్తు యొక్క శరీరం. ప్రతి ఆదివారం మనం స్వీకరిస్తూ ఉంటున్నాం. మరి స్వీకరించినటువంటి వారు ఆదివారం, ప్రతి ఆదివారం యేసుక్రీస్తు యొక్క శరీరం తిని ఆయన రక్తం త్రాగాలి. జీవాహారం నేనే అన్న. మన్నా కంటే మించినటువంటి క్రీస్తు యొక్క శరీరం అనేటువంటి ఆహారం మనం తీసుకుంటే వాడు నిత్య జీవం పొందుతాడు, ఎల్లప్పుడూ జీవిస్తాడు. అంటే ఎల్లప్పుడూ జీవించడం అంటే ఈ శరీరంలో ఈ లోకంలో జీవించడం కాదు, నిత్య జీవములో ప్రవేశిస్తాడు. కనుక మనం తినాల్సిన ఆహారం ఏంటి? శ్రేష్టమైనటువంటి ఆహారం. పావురం తినేటువంటి ఆహారం ఏది? శ్రేష్టమైనటువంటి ఆహారం. పనికి మాలిన ఆహారం ఏది తింటాం. పనికి మాలిన నీళ్ళు కూడా తాగదని, స్వచ్ఛమైన నీరే తాగుతుంది. మనల్ని నీళ్ళు కాచుకుని తాగని చెప్తున్నారు. కాచుకుంటే ఏమవుతుంది? మళ్ళీ పోతాయి, ప్యూరిఫై అవుతుంది. లేకపోతే ఆ నీటి ద్వారానే రోగాలు వస్తున్నాయి. కనుక శ్రేష్టమైనటువంటి పానీయాలు మనం తాగాలి. మత్తునిచ్చేటువంటి పదార్థాలు మనం తాగకూడదు. మీరు పావురముల వల్ల నిష్కల్మషంగా ఉండాలంటే పావురం ఎటువంటి ఆహారం తీసుకుంటుందో అటువంటి ఆహారం మనం తీసుకోవాలి. ఆ పావురాన్ని మధ్యలో పెట్టి ఎందుకు చెప్తున్నాడు? యేసు ప్రభు తన శిష్యులు పంపిస్తూ 12 మందిని పంపిస్తూ మీరు పావురముల వల్ల నిష్కల్మషంగా ఉండండి. ఈ రాత్రి సమయంలో సగమా పావురం వలె నువ్వు చూస్తున్నావా? పావురం వలె నడుస్తున్నావా? పావురం వలె ఆహారం తీసుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఇంకా పావురం గురించి నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. దేవుడి చిత్తమైతే అవి రేపు శుక్రవారం మనం నేర్చుకుందాం. అంత పర్యంతం దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలని మనం ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం తండ్రి. ఈ రాత్రి సభలో విన్నబడిన వాక్యాలను నీకు ఫలింపచేయమని మనం చేస్తున్నాం. విన్న ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. నా తండ్రి, మీ వాక్యం విన్నటువంటి బిడ్డలు ఎవరైతే రోగగ్రస్తులుగా ఉన్నారో వారిని స్వస్థపరచండి. బలహీనులుగా ఎవరైతే ఉన్నారో బలపరచండి. పావురం వలె మేము చక్కటి నిష్కళంకమైనటువంటి చూపు చూడడానికి, తిన్నని నడక నడవడానికి, శ్రేష్టమైనటువంటి ఆహారం భుజించడానికి మంచి మనస్సును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇతర దేశాల్లో ఉన్నటువంటి మా సహోదరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం అన్నటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించి మీ కృపలో బాధపరచాలి. మీ చిత్తమైతే మరి రేపు శుక్రవారం మేమంతా కలిసి మీ సన్నిధిలో ప్రార్థించి మీ వాక్యం ధ్యానించడం కూడా ప్రభుత్వం యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన పెట్టుకుంటున్నాం. పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.